సేవించుడి. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడని నేను కొంటిని. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి చెల్లించుదును. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజల అందరి ఎదుటనే చెల్లించెదను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. యెహోవా, నేను నిజంగా నీ సేవకుడను, నీ సేవకుడను, నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించేదను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణంలోను. యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించేదను. యెహోవాను స్తుతించుడి. ఇక్కడ ఏమంటున్నాడంటే, సజీవులున్న దేశంలో సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతాను అని అంటున్నాడు. సజీవులున్న దేశం ఏంటిది? ఆయనను ఆరాధించేవారే సజీవులు ఉన్న దేశం లెక్క అన్నట్టు. అది అప్పుడు ఆయనను ఆరాధించే సజీవులు. యెహోవా సన్నిధిని కాలం గడుపుదును అనుకుంటున్నాను. అంటే ఆయన యెహోవా సన్నిధిని ఎప్పుడూ మరవలేదన్నట్టు. ఆయనే చిరకాలము నేను యెహోవా సన్నిధిలో నివాసం చేసేదనని ఆయన 23వ కీర్తనలో అంటున్నాడు అన్నట్టు. ఎంత మంచి కీర్తన అది! 23వ కీర్తన. సజీవులున్న దేశములలో ఈ ప్లూరల్ ఉన్నదా లేకపోతే సింగులర్ ఉన్నదా? సజీవులున్న దేశములలో అంటే కాదు, అన్ని దేశాలలో సర్వలోకంలో సజీవులున్న దేశంలో సన్నిధిని గడుపుదును అని అంటున్నాడు. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఇచ్చి తిని. నేను ఎలాగ మాట్లాడినాడు? సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుతున్నానని మాట్లాడి నమ్మిక ఇచ్చి తిని అని అంటున్నాడు. నమ్మకము అనేది ఈ యొక్క తోరాలో లేదు. తోరా అంటే ధర్మశాస్త్రంలో లేదు. నమ్మకం అనేది లేదు. దేవుని మీద ఆధారపడడం అన్నట్టు. అది నేను అలాగూ మాట్లాడి నమ్మిక అంటే దేవుని మీద ఆధారం ఉంచినాడు అన్నట్టు. నమ్మిక అని అంటే నమ్మకం కాదు, అది దేవుని మీద ఆధారం. నేను కాదు, నువ్వే నాకు సమస్తము అని అది అని అనుకోవడమే. నేను మిగుల బాధపడినాడు. ఎందుకు బాధపడినాడు? నేను మిగుల బాధపడినాను. ఐ వాజ్ గ్రేట్లీ అఫ్లిక్టెడ్ అని అంటున్నాడు. మిగుల బాధపడినాడు. నేను తొందరపడిన వాడనై ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాడనుకుంటుని. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదనుకున్నాడు అన్నట్టు. అయితే మనుషులు అందరూ ఉంటారు. 90% మంది వాళ్ళు ఈ యొక్క దొడ్డదారిన పడతారు అన్నట్టు. 90% మంది దొడ్డదారిన పడతారు. ఈ 10% మంచి దారిన పడతారు అన్నట్టు. ఆ మనుషులను నమ్ముకోవాలి. ఆ మనుషులను నమ్మకపోతే ఇక్కడ ఈయన అంటున్నాడు, నేను తొందరపడిన అందరినీ నమ్మద్దు, ఎవరిని నమ్మద్దు అనుకున్నాడు. కానీ 10% ఉంటారు, నమ్మకమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దేవుని సన్నిధిని అద్దుకొని ఉంటారు. వాళ్ళని మనం నమ్ముకోవాలి. నేను తొందరపడిన వాడని ఏ మనుషుడును నమ్మదగిన వాడు కాదనుకుంటున్నాడు. అయితే ఎప్పుడే కానీ మనము మనుషులను నమ్ముకోవాలి. మనం దగ్గరున్న వారిని చూస్తున్నాం, మనం ప్రతిరోజు చూస్తున్నాం.
మనము ఇట్లా కూడుకున్నప్పుడు ఎవరు ఎటువంటిదో అనేది తెలుస్తుంది మనకు, ఆటోమేటిక్గా తెలుస్తుంది. వాళ్ళని నమ్ముకోవాలి. ఇక నిజంగా దేవుణ్ణి హద్దుకొని ఉన్నవారు అయితే మనము వాళ్ళని నమ్ముకోవాలి. ఎందుకోసమే ఆయన అంటున్నాడు, నేను తొందరపడిన వాడనే మనుషుడు ఏ మనుషుడును కాడనుకుంటున్నాడు అన్నట్టు. అది తప్పు అన్నట్టు. అది యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? ఉపకారములు అంటే మేలు చేసినాడు, అన్ని మేలు చేసినాడు. కానీ ఆయనకి ఏం చెల్లిస్తాము మనం? అది ఏంటంటే ఆయన చేసిన ఉపకారంలో మనము మర్చిపోతాం. మనము ఇప్పుడు బ్రతికి ఉన్నాము అంటే ఆయన కృప, మనం చలిస్తున్నాము అంటే ఆయన కృప, మనము ఆయన సన్నిధికి రోజు వస్తున్నాము అంటే ఆయన కృప. అది మేలను మర్చిపోకూడదు. ఆ మేలను మర్చిపోయినప్పుడు దేవుడు ఇక ఏం చేస్తాం? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లింతును? అన్నీ ఎన్ని ఉన్నాయో అన్నీ చేసినాడు అన్నట్టు. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేది. రక్షణ పాత్ర అంటే ఏంటిది? పాత్రలు ఉన్నవి ఇక్కడ పాత్రలు ఉన్నవి, అదొక రక్షణ పాత్ర. రక్షణ పాత్రను చేతపుచ్చుకొని, యెహోవా అంటే పరిశుద్ధ నామం అన్నట్టు, అషేయం పరిశుద్ధ నామాన ప్రార్థన చేస్తామని అన్నట్టు. రక్షణ పాత్ర అంటే ఆ పాత్ర రక్షణ పాత్ర. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించేదను. మనము మొక్కుకున్నది చెల్లించాలి, మనం ఎట్లాగైనా చెల్లించాలి, ఆయన సన్నిధిలో చెల్లించాలి. లేకపోతే అబద్ధికులమవుతాం, మోసపూరితమవుతాం, మోసగాళ్ళమవుతాం. యెహోవా సన్నిధిని మొక్కుబళ్ళు ఏం మొక్కుకున్నావో అది చెల్లించాలి. చెల్లించకపోతే ఏమవుతుంది? ఆయన కోపపడతాడు. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించేదను. మనం ఆయన కూడుకున్నప్పుడు ప్రజలందరూ వస్తారు. నేను ఈ మొక్కుబడి యెహోవాకు చెల్లిస్తామని మొక్కుకున్నాను, దానిని చెల్లిస్తాను అని చెల్లించాలన్నట్టు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదు. యెహోవా భక్తుల మరణం ఎటువంటిది? ఆయన దృష్టికి విలువగలదు. కనుక మనము ఈ మరణము అనేది చాలా విలువైనది, ఆయన దృష్టికి విలువైనది. జీవ మరణములు ఆయన వశములో ఉన్నవి. ఎవరి వశంలో ఉన్నవి? యెహోవా వశంలో ఉన్నవి అన్నట్టు. జీవం ఇవ్వాలన్నా ఆయనే, మరణం మనకు సంప్రాప్తి కావాలన్నా ఆయనే. కనుక ఆయన చిత్తాన్ని మరణము, ఇప్పుడు నాకు మరణం వచ్చిందంటే ఆయన దృష్టికి విలువగలది. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి విలువగలది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది. అప్పుడు ఆ దేవదూతలను పంపి ఆ ఆత్మను రప్పించుకుంటాడు ఆయన. దేవుని దూతలు వచ్చి ఆ ఆత్మను దేవుని దగ్గరికి తీసుకొని వెళ్తాయి. యెహోవా నేను నిజముగా నీ సేవకుడను. ఈయన అంటున్నాడు. ఎవరంటున్నారు? 116వ కీర్తన రాసిన కీర్తనకారుడు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను నీ సేవకుడను నాయన, నిజంగా నీ సేవకుడను, నీ సేవకుడు కుమారుడని అయి ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. కట్లు అంటే ఏంటిది? ఇప్పుడు మాంత్రికులు పెట్టే కట్లు కూడా ఉంటాయి. మాంత్రికులు పెట్టే కట్లు ఉంటాయి. బంధిస్తారు అవి. కోల్పోతుంది, కాలిపోతుంది.
పనిచేస్తుంది. చూసినావా? కాకపోతే ఇచ్చారో తెలియదు అది. ఆ, అది అనుభవించడం తెలుస్తుంది. తెలుస్తుంది కానీ ఇన్విజిబుల్, అది అదృశ్యమైనది, దృశ్యమైనది కాదు అది. కాదు, అది దెబ్బ కొట్టేది కాదు. ఆ, దెబ్బ అయినా తాకుతుంది. తాకుతుంది. దెబ్బ కాదు. ఈ కట్లు అనేది దేవుడు విప్పుతాడు అన్నాడు. సాధ్యమైనంత మటుకు సన్నిధి రాకుండా కూడా ఆటంకపరుస్తాడు. సన్నిధి రాకుండా, దేవుని సన్నిధి రాకుండా ఆటంకపరుస్తాడు. దేవుని నమ్మిన బిడ్డలు కలిసి మనల్ని పలకరించడానికి ప్రయత్నించినప్పుడు వాళ్ళ ముందు నుండి మనం తప్పించి పంపించాలి. అట్లా చాలా జాగ్రత్త ఉండాలి. సాధ్యమైనంత మటుకు చాలా ఎదురుపడ్డానుకో, రే వస్తాను పక్కనే కూడా అది కూడా అన్నట్టు చేస్తుంది అన్నట్టు. చాలా గమనించాలి. ఇది చాలా గమనించాలి. అది చాలా జాగ్రత్త, షార్ప్ ఉండాలి. అది అది అదృశ్యమైన శక్తి అన్నట్టు. అది ఇబ్బంది పెడతాడు. చాలా ఇబ్బంది పెడుతుంది. అదృశ్యమైన శక్తులను ఈయన ఏమంటున్నాడు, నీవు నా కట్లను విప్పి ఉన్నావు. కట్లు అని అంటే అవే అదే సాధ్యమైనంత మటుకు 90% అదే మన మీద ప్రయోగిస్తాడు అపవాది కట్లను విప్పి ఉన్నాడు అన్నట్టు. ఆయన విప్పి ఉంటాడు. మనం ఎప్పుడూ ఆయన సన్నిధికి వస్తాం కాబట్టి ఆ కట్ల నుండి మనల్ని విప్పిస్తాడు అన్నట్టు. నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించేదను, యాహ్వా నామమున ప్రార్థన చేతను. కృతజ్ఞతలు చెల్లించాలి, మొక్కుబళ్ళు చెల్లించాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. యాహ్వా నామం ప్రార్థన చేయాలి, ఎప్పటికీ ప్రార్థన చేయాలి. ఇప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటే ఉండాలి. ప్రయాణమందైనా సమయమందైనా అసమయమందైనా మనం పట్టుకున్నా కూడా నిద్రపోయినా కూడా మనం వదిలే మాట దేవుని మొరబెట్టుకుంటే అంటారు. మూడు కూడా చేత పడక మీద మనం ఉంటాం, కానీ మన హృదయం దేవుని మొరబెట్టుకుంటే అంటారు. మొరబెట్టుకుంటారు. ఈ యాహ్వా నామమున ప్రార్థన చేయాలి మనం. యేషువా అనేది మనకిచ్చిన నామం అన్నట్టు. అది యాహ్వా నామం ఏమన్నాం, యేషువా నామం. ఆయన నామంలో మనము ఎప్పటికీ ప్రార్థన చేయాలి. ఆయన ప్రజలందరి ఎదుటను యాహ్వా మందిరపు ఆవరణములలోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళను చెల్లించదను. ఆవరణములో ఈయన ప్రజలందరి ఎదుట యెహోవా మందిరపు ఆవరణం అంటే ఆవరణం. అది అంటే ఈయన యూదుడు, లేవీయుడు కాదు. ఈ కీర్తనకారుడు యూదుడో లేకపోతే ఏదో గోత్రానికి సంబంధించిన వాడు లేవీయుడు కాడు. ఆవరణములో అని అంటే అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. నీ ఆవరణములో గడుపుట, ఒక దినము గడుపుట శ్రేష్టము. అంటే అది ఎవరనంటే ఈ లేవీలు రాయలేదు. అది లేవీలు రాస్తే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తారు లేవీలు, యాజకులు వెళ్తారు. కానీ ఈయన ఆవరణము అంటున్నాడు అని అంటే లేవీయుడు కాదు. అంతే. అవును. వాళ్ళని అందుకు సంబంధించినది. కానీ రెండో రాకడ సమీపించే ముంగడ వాళ్ళు కూడా మారమని పొందుతారు. అందరూ పొందుతారు. వాళ్ళు పొందుతారు. ఇప్పటికీ సాధ్యమైనంత మటుకు వాళ్ళకి తెలుసు పరిశుద్ధాత్మ దేవుడేరా బాబు, ఈ పరిశుద్ధ గ్రంథం వేరా, అన్నిటికంటే గొప్పదని వాళ్ళకి తెలుసు. కానీ ఈ పబ్బం కడుక్కోనికి వాళ్ళ పిల్లల నుంచి వాళ్ళు జన్మించింది కాబట్టి ఒక ఆయన ఉండే యాదగిరి గుట్టల నరసింహస్వామి ఆలయంలో పూజారిగా పనిచేసింది. ఆయన హైదరాబాద్ నీళ్ళని దాగేసుకొని ఏదో పని మీద పోతాడు. ఆయన సాక్ష్యం ఇచ్చింది టీవీలో. పోతాంటే ఈ మీటింగ్ జరుగుతుంటే ఈ వాక్యం వస్తుంది. వాక్యం వస్తుంటే ఈయన ఏదో పని వాళ్ళ ఫ్రెండ్ పలానా దగ్గర నేను వస్తా అని చెప్తే ఆయన వచ్చేందుకు అక్కడ వేచి ఉన్నాడు అనుకుంటున్నాడు. అయితే ఆయన ఉన్న ప్రదేశంలో ఈ ఘనంగా వినబడుతుందంట దేవుడు. వినబడుతుంటే అబ్బా ఇంత బలమైన శక్తి అది అన్నట్టుగా ఈయన మైండ్లో అనుకుంటా అనుకుంటా పోయి ఆయన అక్కడ ఆకర్షించబడితే ఆ హైదరాబాద్ పోయి ఆ పని చూసుకొని వచ్చినాక ఏం చేయడానికి తెలుసా, ఇంటికి వచ్చిన తర్వాత ఈ జంజరం అన్నీ తీసేసి ఇది నాకు మంచి అనిపించలేదు, వాస్తవమే ఈ విగ్రహాలను ఇది వ్యర్థమైంది,
మనం రాళ్ళను మొత్తాను ఈ మనతో మాట్లాడలేదు ఇది మనం ఇది చేయొచ్చు. ఆయన చెప్పిన వాక్యం చెప్పిన ఆయన దేవుని చెప్పిండు, విగ్రహాలను చెప్పిండు. రాతి బొమ్మలు రక్షించు, మట్టి బొమ్మలు మన్నించు, కంటి బొమ్మలు ఖండించు అని అరే బాబు దీన్ని మిమ్మల్ని మీరు తల వంచి మోకరించి ప్రాణం చేస్తాను అన్నీ చేస్తాను కానీ ఇది వ్యర్థంరా, ఇది మాట్లాడలేదు, నీకు ఎక్కడికే సాయం చేస్తుంది. ఇది కర్రతో తయారు చేసి అది చేసిన బొమ్మల పై ప్రభుత్వం పగలు చేసిందా అని ఆ దైవజనుడు చెప్పిండు. ఈయనే పూజాడే ఈయన ఆ మందిరంలోనే నరసింహస్వామి దేవస్థానంలో ఈయన మంచి పూజ ప్రధాన అర్చకుడు. బాబాయ్ ఇక వచ్చిన తర్వాత ఈయన బాగా కొరిగారు వీళ్ళందరికీ. మన పిచ్చర్ ఉన్నట్టు మునకొడతాను ఎంత చెప్పినా పిచ్చి పట్టిన కానీ దయ పట్టినా అన్నట్టు ఆయన కొట్టి భూమిలో వేసినా కూడా వద్దు నేను నీతో ఉండాలి నీతో ఒక్కడే మొక్కలు అనుకుని ఆయన రూమ్లో అయితే కూడా ఆయన దేవుడు నమ్ముకుంటే దేవుడు ఆయన రక్షించాడు. రూమ్లో పోయి మాట్లాడు రక్షిస్తే ఆ వెలుగుని చూసిన తర్వాత ఏం అర్థశాస్త్రంగా చేసింది ఆయన. నరసింహ శాస్త్రి ఉంది ఆయన పేరు. యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు మొక్కుబళ్ళు చెల్లించదను, యెహోవాను స్తుతించుడి. ఇది హల్లెలూయా సాంగ్స్ అన్నట్టు. హల్లెలూయా అని అంటే యెహోవాను స్తుతించాలన్నట్టు. యెహోవా స్తుతించడం అంటే హల్లేల్ అంటే స్తుతి, హల్లేల్ యా అని అంటే యాహ్వా అంటే యెహోవా. యెహోవా ఈ యెహోవాను షార్ట్గా యా అంటారు. ఇర్మియా యా అని అంటే యెహోవా. యెషయా యెషయా అంటే ఏంటి? యెషయి యా అని అంటే యాహ్వా అన్నట్టు. అదే ఇది హల్లేల్ కీర్తనలు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక.